This is S. Venkatramana. Welcome to LabX Fix It. Today we will discuss about the RRB Group D GS explanation. Which zone of the Indian Railway has conducted a trial run of roll-on roll-off service? భారత రైల్వే యొక్క ఏ జోను రోల్ ఆన్ రోల్ ఆఫ్ సేవ యొక్క ట్రయల్ రన్ నిర్వహించిందని అడిగాడు. సో ఏది నిర్వహించడం జరిగిందంటే సదరన్ రైల్వేస్. సదరన్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడుగుతాడు. సదరన్ రైల్వేస్ చెన్నై. సదరన్ రైల్వేస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే చెన్నై. రీసెంట్లీ సదరన్ రైల్వేస్ కండక్ట్ ది ట్రయల్ రన్ ఆఫ్ రోల్ ఆన్ రోల్ ఆఫ్ సర్వీస్. Which organization published a report titled Elephants Not Commodities? ఏ సంస్థ ఏనుగులు అనే నివేదిక ప్రచురించింది? ఇవి వస్తువులు కాదు. రీసెంట్లీ వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్, వరల్డ్ సొసైటీ యానిమల్ ప్రొటెక్షన్ కూడా అంటారు. వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లండన్, యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ London based World Animal Protection recently launched the one report. Its name is called as Elephants Not Commodities. According to Ohm's law, which of the factors on which resistance of a conductor does not depend? క్రింది వాటిలో ఓమ్స్ లా ప్రకారము ఏ యొక్క ప్రతిఘటనపై ఈ కారకం ఆధారపడి ఉండదు అని అడిగాడు. ఓమ్స్ లా ప్రకారము చూసుకున్నట్లుగా అయితే కరెంట్ అనేది లెంత్ పైన, కరెంట్ ఐ అనేది దేని మీద ఆధారపడి ఉండడం జరుగుతుందంటే లెంత్ పైన, క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ పైన, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అంటే అది మెటలా నాన్ మెటలా అటువంటి అన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పైన ఎట్టి పరిస్థితుల్లోనే ఆధారపడి ఉండడం జరగదు. అంటే అర్థం ఏంటంటే కరెంట్ అనేది దాని యొక్క లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. కరెంట్ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియాకి ప్రపోర్షనల్లో ఉంటుంది. అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్కువైతే దాంట్లో ఎక్కువ కరెంట్ ప్రవహించడం జరుగుతుంది. ఒక కండక్టర్ యొక్క లెంత్ ఎక్కువైతే దానిలో తక్కువ కరెంట్ ప్రయాణించడం జరుగుతుంది. ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. I is proportional to the cross sectional areas. కనిష్కుని రాజధాని పేరు ఏదని అడుగుతాడు. కనిష్కుని యొక్క రాజధాని పేరు పెషావర్ అంటారు. దీన్నే పురుషపూర్ అని కూడా అంటారు. పురుషపుర లేదా పెషావర్ ఎవరి యొక్క రాజధాని అంటే కనిష్కుల యొక్క రాజధాని. కనిష్కుల యొక్క రాజధాని లేదా కనిష్కుడి యొక్క రాజధాని ఏదని అడిగితే పురుషపుర లేదా పెషావర్. క్రింది వాటిలో ఏది దక్షిణ గంగా అని అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ దక్షిణ గంగా? దక్షిణ గంగా ఏదన్నా, అదేవిధంగా సౌత్ గంగా ఏదన్నా సరే మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ రివర్ ఏదన్నా మన ఇండియాలోని పెన్సులర్ రివర్లో అతిపెద్ద రివర్ ఏదన్నా గోదావరి రివర్ ఈజ్ అవర్ ఇండియా ఈజ్ సదరన్ గంగా. అవర్ ఇండియా ఈజ్ లార్జెస్ట్ పెన్సులర్ రివర్ ఏదంటే గోదావరి. దీన్నే వృద్ధ గంగా అని కూడా అంటారు. వృద్ధ గంగా ఏదన్నా, దక్షిణ గంగా ఏదన్నా, పెన్సులర్ రివర్స్లో అతిపెద్ద రివర్ ఏదన్నా, భారతదేశంలో రెండవ అతిపెద్ద రివర్ ఏదన్నా గోదావరి. ఇన్ విచ్ స్టేట్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్? నార్ల తాతారావు పవర్ స్టేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉండడం జరుగుతుంది. ఇబ్రహీంపట్నము మరియు కొండపల్లి విలేజ్ మధ్యలో నార్ల తాతారావు పవర్ స్టేషన్ అనేది ఉండడం జరిగింది. ఇబ్రహీంపట్నము
కొండపల్లి విలేజ్ ఎక్కడ ఉన్నాయంటే విజయవాడ. అందువలన దీన్ని విజయవాడ థర్మల్ పవర్ స్టేషను సో లేదా నార్ల తాతారావు పవర్ స్టేషన్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే విజయవాడ. విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్. మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అడాప్టెడ్ ది అవర్ హ్యూమన్ రైట్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ది 1948 December 10th. So by the recommendation of UNO we can celebrate the Human Rights Day on December 10th. UNO adopted the human rights on the date of the December 10th 1948 so that we can celebrate the Human Rights Day on the December 10th. Where is the third India International Cherry Blossom Festival was celebrated? ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే హిమాలయన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హిమాలయన్ చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్ని ఎప్పుడు కూడా ఎవరి ఇయర్ కూడా మేఘాలయ షిల్లాంగ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ చెర్రీ బ్లాసమ్స్ అనేవి ఏ యొక్క ప్రాంతానికి సంబంధించిన చెర్రీ బ్లాసమ్స్ అంటే హిమాలయ ప్రాంతానికి సంబంధించినవి. ద హిమాలయన్ చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్ ఆర్ థర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ వాజ్ సెలబ్రేటెడ్ every year by the government of India in Shillong, Meghalaya. నేషనల్ రైల్ మ్యూజియం లొకేటెడ్. నేషనల్ రైల్ మ్యూజియం ఎక్కడ ఉందని అడిగాడు. సో నేషనల్ రైల్ మ్యూజియం అనేది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నేషనల్ అకాడమీ ఆఫ్ రైల్వే ఎక్కడ ఉందని అడుగుతాడు. నేషనల్ అకాడమీ ఆఫ్ రైల్వే అని అడిగితే యువర్ ఆన్సర్ ఇస్ వడోదరా. నేషనల్ అకాడమీ ఆఫ్ రైల్వే. నేషనల్ రైల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. భోటియా డ్యాన్స్ లేదా చాలా ఇంపార్టెంట్ బదారా డ్యాన్స్ లేదా బదారా నాటి అంటారు. సో బదారా నాటి అదేవిధంగా భోటియా నృత్యము ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ డ్యాన్సెస్ ఇవి. బదారా నాటి లేదా భోటియా నృత్యం ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతాయి అంటే ఉత్తరాఖండ్లో జరుగుతాయి. బదారా నాటి లేదా భోటియా డ్యాన్స్ సో ఉత్తరాఖండ్లో జరగడం జరుగుతుంది. భారతదేశంలోని ఏ రైల్వే స్టేషన్ పూర్తిగా మైల్చే నడుస్తున్న మొదటి రైల్వే స్టేషన్? అవర్ ఇండియా ఈజ్ ఫస్ట్ రైల్వే స్టేషన్ టు బి రన్ ఎంటైర్లీ బై ఉమెన్ ఏదని అడిగాడు. మొత్తంగా ముంబై. అవర్ ఇండియా ఈజ్ ఫస్ట్ రైల్వే స్టేషన్ టు బి రన్ ఎంటైర్లీ బై ఉమెన్ విచ్ వాజ్ లాంచ్డ్ బై ది సెంట్రల్ రైల్వే. ఎవరు లాంచ్ చేశారంటే సెంట్రల్ రైల్వే లాంచ్ చేసింది. సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ముంబై. సో కనుక ఈజీగా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్ ముంబై ఈజ్ లొకేటెడ్. రీసెంట్లీ లాంచ్ ది ఫస్ట్ రైల్వే స్టేషన్ టు బి రన్ ఎంటైర్లీ బై ఉమెన్. ఇట్స్ నేమ్ ఈజ్ కాల్డ్ as మొత్తంగా ముంబై. మొమెంటం రెట్టింపు అయినప్పుడు గతిశక్తి ఏమవుతుందని అడిగాడు. ఏమీ లేదు, మాస్ అనేది స్టాండర్డ్గా ఉంది. మాస్ స్టాండర్డ్గా ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ అనేది రెట్టింపు అయినప్పుడు దాని వెలాసిటీ అనేది స్కేర్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే సో కైనెటిక్ ఎనర్జీ అనేది మొమెంటం అనేది రెట్టింపు అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే 4 వంతులు అవుతుంది. ద మ్యాక్సిమం వెలాసిటీ అప్ టు విచ్ ఫ్లూయిడ్ సో మోషన్ ఈజ్ స్టీమ్డ్ ఈజ్ కాల్డ్. ద్రవ కదలికలను క్రమబద్ధీకరించి గరిష్ట వేగాన్ని ఏమంటారంటే క్రిటికల్ వెలాసిటీ అంటారు. మ్యాక్సిమం వెలాసిటీ ఎప్పుడు వస్తుందంటే చాలా ఇంపార్టెంట్, దాన్ని గ్రావిటీ అదేవిధంగా ఆ వస్తువుపై పనిచేసే రెసిస్టెన్స్ పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని క్రిటికల్ వెలాసిటీ అంటారు. ద మ్యాక్సిమం వెలాసిటీ అప్ టు విచ్ ఫ్లూయిడ్ మోషన్ ఇస్ స్ట్రీమ్లైన్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ వెలాసిటీ. ఎప్పుడు ఒక వస్తువు మ్యాక్సిమం వెలాసిటీని పొందుతుందంటే ఆ వస్తువుపై పనిచేసే గ్రావిటీ కానీ ఆ వస్తువుపై పనిచేస్తున్న రెసిస్టెన్స్ బలాలు సమానమైనప్పుడు
ఆ యొక్క పదార్థము క్రిటికల్ వెలాసిటీని పొందడం జరుగుతుంది. రక్తంలో యాంటీ కాగులంట్గా ఏ పనిచేస్తుందండి? యాంటీ కాగులంట్ అంటే రక్తం గడ్డ కట్టకుండా ఉండేది ఏదంటే మానవ శరీరంలో హెపారిన్. హెపారిన్ ఎక్కడ ఉంటుందంటే బేసోఫిల్స్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బేసోఫిల్స్లో ఏముంటుందంటే హెపారిన్ ఉండడం జరుగుతుంది. అటువంటి హెపారిన్ అనేది ఏం చేస్తుందంటే రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. చాలాసార్లు అడిగాడు హెపారిన్ ఎందులో ఉంటుంది? బేసోఫిల్స్లో ఉండడం జరుగుతుంది. లోక్సభ స్పీకర్ ఎవరి చేత ఎన్నుకోబడతారంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరగగానే సో లోక్సభ అనేది సమావేశం అవుతుంది. ఈ లోక్సభ యొక్క సభ్యుల చేత లోక్సభ స్పీకర్ ఎంపిక అవుతాడు. ఎన్ని సంవత్సరాల కంటే 5 సంవత్సరాలకి. ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ ఓన్లీ, నాట్ పార్లమెంట్ మెంబర్ చేత కాదు, కేవలం లోక్సభ మెంబర్ అయినా సో వాళ్ళ చేత మాత్రమే 5 సంవత్సరాలకి ఎలక్టెడ్ అవుతాడు. ఆ యొక్క ఫస్ట్ లోక్సభ సమావేశంలో ఈ సిచ్యువేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఎవరు కనుక్కున్నారంటే సో విలియం హెర్షెల్ అనే వ్యక్తి ఇన్ఫ్రారెడ్ కిరణాలు కనుక్కున్నాడు. సో ఇన్విజిబుల్ రేడియో వేవ్స్ ఏదని అడుగుతాడు. ఇన్విజిబుల్ రేడియో వేవ్స్ ఏవని అడిగితే ఇన్ఫ్రారెడ్ రేస్. క్రింది వాటిలో లోహేతర మూలకం ఏదని అడిగి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాన్ మెటల్ అని అడిగాడు. సో సల్ఫర్ ఈజ్ నాట్ ఏ నాన్ మెటల్. సో ఇది మెటల్ కాదు. శరీర పెరుగుదల యొక్క జీవనక్రియని క్రింది వాటిలో ఏది సహాయపడుతుందని అడిగాడు. సో థైరాయిడ్ గ్రంథి. శరీర యొక్క పెరుగుదల యొక్క జీవక్రియను నియంత్రించిన క్రింది వాటిలో థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందని అడిగితే సో మన యొక్క కంఠం దగ్గర ఇది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. క్రింది వాటిలో ఏది విద్యుత్ శక్తిని సూచిస్తుందని అడిగాడు. సింపుల్గా చెప్పాలంటే పవర్ ఈక్వల్ టు విఐ. వి అంటే చాలా ఇంపార్టెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్. ఐ అంటే కరెంట్. వి ఈక్వల్ టు ఐఆర్. సో ఈ రెండు సూత్రాలను బట్టి పి ఈక్వల్ టు విఐ, వి ఈక్వల్ టు ఐఆర్. సో వి యొక్క వాల్యూలు ఐఆర్ని ప్రత్యక్షపిస్తే మనకి 3 సూత్రాలు రావడం జరుగుతుంది. అదేంటంటే ఐ స్క్వేర్ ఆర్, విఐ, వి స్క్వేర్ బై ఆర్ అనేది ఈ యొక్క 3 ఫార్ములాస్ వస్తాయి. ఇది ఐఆర్ స్క్వేర్ అనే ఫార్ములా రాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఇండికేట్ ది ఎలక్ట్రికల్ పవర్. పవర్ అంటే వాట్ ఈక్వల్ టు జౌల్ పర్ సెకండ్. పి ఈక్వల్ టు విఐ. వి మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ కరెంట్. వి ఈక్వల్ టు ఐఆర్. ఈ యొక్క 2 ఫార్ములను బట్టి వి స్థానంలో ఐఆర్ని ప్రతిక్షేపిస్తే ఐ స్క్వేర్ ఆర్, విఐ, వి స్క్వేర్ బై ఆర్ అనే ఫార్ములాస్ వస్తాయి. ఎండమావులు దేని వలన ఏర్పడతాయి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా సో ఏర్పడడం జరుగుతుంది. మిరేజెస్ అంటే ఎండమావులు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా ఒక వెహికల్ ద్వారా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెహికల్ నుంచి బయటకు చూస్తున్నప్పుడు అక్కడ నీకు ఆ యొక్క రోడ్డు పైన నీటి చారలు ఉన్నట్టు ఉంటాయి, కానీ అక్కడ నీటి చారలు ఉండవు. దాన్ని ఎండమావులు ఏర్పడడానికి కారణం ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే ఏదైనా కాంతి ఒక మీడియం నుంచి మరొక మీడియానికి ప్రయాణం చేసేటప్పుడు వంగి ప్రయాణం చేయడం జరుగుతుంది. దీన్నే రిఫ్లెక్షన్ అంటారు. పాలు యొక్క pH స్వభావం ఏంటని అడిగాడు. pH వాల్యూ పాలుది ఎంత అని అడిగితే pH వాల్యూ పాలుది 6.5, 6.75 ఉంటుంది pH వాల్యూ. అంటే pH వాల్యూ బిలో 7 ఉంటే అది యాసిడ్, 7 కంటే ఎక్కువ ఉంటే అది బేసిక్. మరి pH వాల్యూ 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్ కనుక
7కి దగ్గరగా ఉంది, అంటే 6.5, 6.75. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ స్లైట్లీ ఎసిడిక్. అది తక్కువ, మరీ తక్కువగా ఉంటే పిహెచ్ వాల్యూ అది హైలీ ఎసిడిక్. 6.5, 6.75 పిహెచ్ వాల్యూ ఆఫ్ ద మిల్క్ అంటే ఇట్ ఈస్ స్లైట్లీ ఎసిడిక్ అని అర్థం. A galvanometer can be converted into voltmeter by connecting ఒక గాల్వానోమీటర్ని ఎలా కనెక్ట్ చేయడం ద్వారా వాల్టామీటర్ మార్చచ్చు అంటే, వాల్టామీటర్ అనేది వెరీ హై రెసిస్టెన్స్ ఇన్ ఇట్ సిరీస్ అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ గాల్వానోమీటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వాల్టామీటర్ అంటే హై రెసిస్టెన్స్ను సిరీస్లో కలిపితే వాల్టామీటర్ వస్తుంది. లో రెసిస్టెన్స్ అంటే సంట్ అనమాట, చిన్నది. ప్యారల్గా కలిపితే మనకి ఏమొస్తుంది అని అడుగుతాడు, అమ్మీటర్ వస్తుంది. ఈ రెండింటి నుంచి కంపల్సరీగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అవుతాడు. హై రెసిస్టెన్స్ సిరీస్లో కలిపితే వాల్టామీటర్, లో రెసిస్టెన్స్ అంటే సంట్ రెసిస్టెన్స్ని మనము ప్యారల్గా కలిపితే అమ్మీటర్ వస్తుంది. అర్థశాస్త్రంలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఏంటి అని అడిగాడు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ఎకనామిక్స్. మౌలిక సదుపాయాలంటే కంపల్సరీగా ఒక వ్యక్తి నివసించాలంటే ఇవి ఉండాలి. ఏంటవి? రోడ్లు ఉండాలి, ఇంకేం ఉండాలి, పాఠశాలలు ఉండాలి, దట్ మీన్స్ ఎడ్యుకేషన్. ఏమి ఉండాలి ఇంకా? హెల్త్, మనిషి బతకాలంటే హెల్త్ ఉండాలి, ఫుడ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటివి? సోషల్, సామాజిక. ఒక వ్యక్తి మినిమం బతకడానికి కావలసిన సదుపాయాలు మౌలిక సదుపాయాలు. దట్ మీన్స్ దీస్ ఆర్ సోషల్ ఓవర్ హెడ్స్ క్యాపిటల్. సో దట్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరైనా అడుగుతాడు, రాకేష్ అస్థానా. రాకేష్ అస్థానా రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు ఏర్పడిందంటే 1965లో ఏర్పాటు చేశారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్ ఎప్పుడైనా కూడా చాలా సందర్భంలో అయ్యేది 1968. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు ఏర్పడిందంటే 1965. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్ ఎప్పుడంటే 1968. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. ద రీసెంట్లీ రాకేష్ అస్థానా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అటల్ టన్నల్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అటల్ టన్నల్ రోహతాంగ్ పాస్లో ఉంది. రోహతాంగ్ పాస్. రోహతాంగ్ పాస్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న రోహతాంగ్ పాస్ గుండా అటల్ టన్నల్ని నిర్మించారు. కనుక ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్. కార్మిక మంత్రిత్వ శాఖ ఏ సంస్థ కొత్త లోగోని ప్రారంభించారంటే లేబర్ బ్యూరో. లేబర్ బ్యూరో ఇస్ ద ఎపిక్స్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ రన్ అండర్ ది ఫీల్డ్ ఆఫ్ ది లేబర్ స్టాటిస్టిక్స్. లేబర్ స్టాటిస్టిక్స్ అండర్లో నడుస్తుంది. లేబర్ స్టాటిస్టిక్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ రన్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ లేబర్. సో హూ ఈజ్ అవర్ లేబర్ మినిస్టర్ ఎవరని అడుగుతాడు? సంతోష్ గంగ్వార్. సంతోష్ గంగ్వార్ ఈజ్ ద ఇండియా ఈజ్ మినిస్టర్ ఆఫ్ లేబర్ స్టేట్ మినిస్టర్. రీసెంట్లీ a new logo has been launched by the Labor Bureau, which one run under the labor statistics. The labor statistics is the apex body which was run under the labor ministry. Our India's labor ministry is Santosh Gangwar. డ్రోన్స్ ఉపయోగించి రిలీఫ్ కోసం ప్రభుత్వ అధికారము పోర్టల్ ఇటీవల వార్తలు కనుక ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని అడిగాడు. ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. COVID-19 ఇంపాక్ట్ని తొలగించడానికి ది గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్ అనే పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. బై యూజింగ్ దిస్ పోర్టల్ వీ కెన్ ఐడెంటిఫై ది COVID-19 పేషెంట్స్. నాసా ఇటీవల కాలం సూచించిన సెరిస్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ సెరిస్? సెరిస్ ఈజ్ నథింగ్ బట్ ది డ్వార్ఫ్ ప్లానెట్. ఈ సెరిస్ అనే దాన్ని ఇటీవల కాలం నాసా కనుక్కుంది. ఈ సెరిస్ అనే డ్వార్ఫ్ ప్లానెట్ ఏ ప్లానెట్ మధ్య ఉందని క్వశ్చన్ అడిగాడు. సో మార్సు, జూపిటర్ మధ్యలో ఉన్న సెరిస్ని
ఇటీవల కాలంలో నాసా కనుగొనడం జరిగింది. నాసా ఈజ్ రీసెంట్లీ ఐడెంటిఫై ది సిరీస్ విచ్ ఇస్ ఇన్బిల్ట్ ది సో 2 planets మార్స్ అండ్ జూపిటర్. ఇట్ ఈస్ ఏ డ్వార్ఫ్ ప్లానెట్. ప్రభుత్వం ఎన్ఎంఎస్లకు ఓఎంఎస్ఎస్ రేట్లకు ఆర్దన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఆదేశించింది. ఓఎంఎస్ఎస్ అంటే ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్. ఈ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓలకి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి, చారిటీస్కి అతి తక్కువ ధరకే ఫుడ్ సప్లై చేయడాన్ని ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ అంటారు. ప్రతి రసాయన చర్య జరిగిందో లేదో తెలుసుకోవడానికి కింద వాటిలో ఏది సహాయపడుతున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హెల్ప్స్ టు డిటర్మైన్ ఇఫ్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకిన్ ప్లేస్ ఆర్ నాట్. అయితే మనకి రసాయన చర్య జరిగిందో లేదో తెలుసుకోవాలంటే ముఖ్యంగా 4 జరుగుతాయి. ఏంటో 4? చేంజ్ ఇన్ కలర్లో మార్పు వస్తుంది. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, వాయువు యొక్క పరిణామంలో మార్పు వస్తుంది. చేంజ్ ఇన్ స్టేట్, సో స్టేట్ అంటే ఇక్కడ అర్థము పదార్థంలో మార్పు వస్తుంది. మరొక దాంట్లో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. చేంజ్ ఇన్ టెంపరేచర్లో కూడా మార్పు వస్తుంది. రసాయన చర్య జరిగిందా లేదా అంటే 4 మార్పు వస్తుందని అక్కడ అర్థం. చేంజ్ ఇన్ కలర్, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, చేంజ్ ఇన్ స్టేట్, సో చేంజ్ ఇన్ టెంపరేచర్. వెన్ ఎ మెటల్ రియాక్ట్స్ విత్ ఇన్ యాసిడ్ ఇట్ ఫార్మ్స్ ఇంటూ. ఒక లోహము ఆమ్లంతో చర్య జరిగినప్పుడు ఏది ఏర్పడుతుంది అని అడిగాడు. సో సపోజికల్ టు మనము నత్రిక్ ఆమ్లము HNO3 తీసుకుందాం. నత్రిక్ ఆమ్లం HNO3ని కాల్షియంతో చర్య జరిపాము. అప్పుడు ఏమంటుంది? కాల్షియం నైట్రేట్ ఏర్పడి ఏం ఏర్పడుతుంది? హైడ్రోజన్ ఏర్పడింది. ఇది వన్ యాసిడ్ ఇస్ రియాక్ట్స్ విత్ మెటల్. సో ఏం ఏర్పడుతుందంటే ఉప్పు ప్లస్ హైడ్రోజన్ ఏర్పడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. కాల్షియం నైట్రేట్ అనేది ఇట్ ఈజ్ ఏ సాల్ట్. ఇక్కడ ఏంటి? ఇది హైడ్రోజన్. అంటే ఒక లోహము ఆమ్లంతో చర్య జరిగినప్పుడు ఏం ఏర్పడుతుందంటే హైడ్రోజన్ ప్లస్ సాల్ట్ ఏర్పడుతుంది. నత్రిక్ ఆమ్లము కాల్షియంతో చర్య జరిపినప్పుడు కాల్షియం నైట్రేట్ ప్లస్ హైడ్రోజన్ ఏర్పడింది. కొత్తగా పుట్టిన శిశువు యొక్క గుండె బరువు ఎన్ని కేజీలు అంటే జస్ట్ 20 grams. కొత్తగా పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆడు 5 కేజీలు బరువు ఉండాలి. ద స్పీడ్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ గ్యాస్ వెన్ ఇట్ అట్ పెరేజ్. మనకి అపహేలి పరహేలి అని ఉంటుంది. అపహేలి పరిహేలి ఇంగ్లీషులో అపేజ్ పెరేజ్ అంటారు. అపహేలి అంటే ఇది సూర్యుడు, ఇది భూమి. సూర్యునికి భూమికి మధ్య దూరం ఎక్కువగా ఉంటే అది అపహేలి. సూర్యునికి భూమికి దూరం తక్కువగా ఉంటే అది పరిహేలి. అంటే తక్కువగా ఉందంటే ఇది స్పీడ్గా తిరుగుతాడని అని అర్థం. దూరము ఎక్కువగా ఉందంటే అది స్పీడ్గా తిరగలేడు. అంటే ఇక్కడ ఏంటి? పెరహేల అన్నాడు. పెరహేల అంటే ఏంటి అర్థము? దగ్గరగా ఉన్నాడంటే స్పీడ్ ఎలాగ ఉంటుంది? మ్యాక్సిమం. సో దట్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. వివిధ పదార్థాల అణువుల మధ్య ఆకర్షణ శక్తి ఎలా ఉంటుంది అని అడిగాడు. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద డిఫరెంట్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కోహిసివ్. ఎందుకంటే కోహిసివ్ అంటే సో అయానిక్ బంధాలు, వాండర్వాల్ బంధాలు ఉండడం వలన సో ఒక పదార్థంలో అణువుల మధ్య ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే కోహిసివ్. దీస్ ఆర్ ది ఇంటర్నల్ ఫోర్సెస్. స్వలింగ సంపర్కం అంటే ఒకే జీవిలోని స్త్రీలింగము పురుషలింగము ఉండి ప్రత్యుత్పత్తి చేసుకోవడాన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఈస్ట్ కణాల్లో చూస్తాం. సో ఈస్ట్ కణాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాలు పెరుగ్గా మారడం అనేది ఈస్ట్ కణం యొక్క సో బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ద యాంగిల్ బిట్వీన్ ది సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫోర్సెస్ ఇస్ దేర్. మనకి 2 రకాల ఫోర్సులు ఉంటాయి. ఏంటి? సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే బలము కేంద్రీకం వైపుగా పనిచేయడము. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే బలము కేంద్రంగా బయటికి పనిచేయడము.
అంటే ఇప్పుడు మనము కేంద్రకం లోపల పనిచేయడానికి సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు, కేంద్రం బయటకు పనిచేయడానికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. సో ఇలా చూసుకున్నట్లయితే దీని మధ్య కోణం ఎంత? 180 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. లిట్మస్ అనేది ఏంటి అని అడుగుతాడు. ఇట్ ఈజ్ ఏ సాల్యుబుల్ మిక్చర్. ఇట్ ఈజ్ ఏ సాల్యుబుల్ ఇన్ వాటర్. వాటర్లో ఈ మిక్చర్ అనేది కరుగుతుంది. సో దట్ ఇట్ వాజ్ అట్రాక్ట్ ఫ్రమ్ ది లిచెన్. ఇది లిచెన్ నుంచి తీసుకుంటాం. క్రింది ప్రామాణిక ప్రోటోకాల్ ఇంటర్నెట్ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఆల్సో ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ ప్రోటోకాల్ని ఉపయోగించి మనం ఇంటర్నెట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆకస్మిక రంగు తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏదనంటే సైనోమీటర్. ఆకస్మిక రంగు తీవ్రత దేని మీద ఆధారపడి ఉండడం జరుగుతుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్ మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. కేంద్రక సమ్మేళనము న్యూక్లియర్ ఫ్యూజన్, ఇది సైనోమీటర్. Dash states the strain produced in a body is directly proportional to the stress is applied. ఇప్పుడు ఒక వ్యక్తి స్ట్రెస్కి ఎక్కువగా గురవుతున్నాడు అంటే అర్థం ఏంటంటే వాడు స్ట్రెయిన్ అవుతాడు. అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్ట్రెయిన్ అని చెప్పేది ఎలా అంటే హుక్స్లా. అంటే ఒక వ్యక్తి పైన స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుందంటే అక్కడ అర్థం ఏంటంటే ఆడిపైన స్ట్రెస్ ఎక్కువగా ఉందని అర్థం. ఇన్ ఏ డెజర్ట్స్ డే టెంపరేచర్ ఇస్ వెరీ హై అండ్ నైట్ టెంపరేచర్ ఇస్ లో. కారణం ఏంటి అని అడిగాడు. సో లో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది శాండ్ అంటే అర్థం ఏంటంటే శాండ్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎలా అంటే చాలా తక్కువ కంపేర్ టు ద వాటర్ స్పెసిఫిక్ హీట్. ఎక్కువ స్పెసిఫిక్ హీట్ని కలిగి ఉన్నది ఏదని అడుగుతాడు, శాండా వాటర్ అని అడిగితే యువర్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ వాటర్. వాటర్ హ్యాస్ ద హై స్పెసిఫిక్ హీట్. అంటే అర్థం ఏంటంటే వాటర్ వేడెక్కడానికి ఎక్కువ టైం పడుతుంది, చల్లారడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. కానీ భూభాగము అది తక్కువ కాలంలో వేడికి అది తక్కువ కాలంలో చల్లబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే లో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది శాండ్ ఈజ్. లో స్పెసిఫిక్ ఆఫ్ హీట్ అనేది శాండ్కి తక్కువ, అదేవిధంగా లో స్పెసిఫిక్ ఆఫ్ హీట్ అనేది వాటర్కి ఎక్కువ. కనుక ఈ సిచ్యువేషన్ మనం ఎక్కువగా అరుదుగా చూస్తుంటాం. అందుకు ఎందుకు కారణం అంటే భూభాగము తొందరగా వేడికి తొందరగా చల్లబడుతుంది. నీరు మాత్రము లేటుగా వేడికి లేటుగా చల్లారడం జరుగుతుంది. ఇది కారణం. దీంతో మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది.